భయ బిగ్ బాస్ చూస్తున్నారు కదా, ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సీత బా రామ చక్కని సీత భయ్య, నిజంగా చెప్తాను కదా భయ్య, బిగ్ బాస్ సీజన్ 8లో ఖచ్చితంగా సీత నువ్వు ముందుకెళ్ళాలి చెప్తున్నాను కదా, నువ్వే గెలవాలి, కప్పు నువ్వే తేవాలి. ఎంత బాగా ఆడుతున్నావు, ఎంత బాగా ఆడుతున్నావు. పెద్ద పెద్ద సంఘ సంస్కృతులు ఏం చెప్పారు? సీతతో ఈజీ కాదు, సీతను గెలిపించాలి. ఏమన్నా ఆడుతుందా? 10 మందిలో ఒక మొక్క, ఆ మొక్క ఒక మంచి పుష్పమై ఎగిరిపోయి ఒక మంచి విక్షితం ఏదో అంటారా డైలాగ్ పక్కనట్టు. కానీ కిరాక్ సీత నువ్వే గెలవాలి. ఏమన్నా ప్లే చేస్తున్నావా? మనం బేబీ సినిమా చూసాం భయ్యా, చూసారా లేదా? బేబీ సినిమాలోని మనం ఆమెను చూసింది జస్ట్ నెగిటివ్ రోల్, అది జస్ట్ రీల్ మాత్రమే. బేబీ సినిమాలో హీరోయిన్ ఆమె, బేబీ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టరే, అదే ఎలివేషన్ ఇస్తుంటే హీరోయిన్. ఎగ్జాక్ట్లీ, ఆమె కూడా ఒక హీరోయిన్ అండి. ఆమె కూడా ఒక హీరోయిన్ తెలియాలి కదా. ఆమె కూడా ఒక హీరోయిన్ అండి. ఒక రియల్ లైఫ్లోనే ఒక నెగిటివ్ రోల్, ఆ నెగిటివ్ నుంచి బిగ్ బాస్లో రియల్ లైఫ్. సో రీల్కి రిఫరెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అర్థమవుతుందా? రియల్ లైఫ్ వేరు, కానీ రియల్ లైఫ్లో సీత అంటే ఏంటో చూపించింది. ఒకటే కోరుకున్నాండి, బిగ్ బాస్ సీజన్ 8లో కిర్రాక్ సీతని గెలిపించాలి. ఏమన్నా ఆడుతుందండి? బేబీ సినిమాలో రియల్ లైఫ్ అండి, నెగిటివ్ రియల్ అండి. కానీ రియల్ లైఫ్లో సీజన్ 8లో షీఈస్ వెరీ పాజిటివ్. గెలిపించండి అయ్యా, గెలిపించండి. నీ ఓటు ఎవరికి వేస్తావు? నీ ఓటు అదిరా. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, హౌస్లో ఆమె కూడా నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యాన్స్ మనం బాగుంటేనేరా సీత గెలిచేది. సీతను గెలిపించండి అయ్యా, ఓట్ వేయండి అయ్యా. హాట్స్టార్ ఓపెన్ చేయండి, రీఛార్జ్ లేకపోతే నేను హాట్స్టార్ రీఛార్జ్ చేస్తాను, మీకు అర్థమవుతుందా? ప్లీజ్ సీతక్కని గెలిపించండి. ఎంత మంచి అమ్మాయి అండి, సీతక్కన నాకు కదండి, ఈడికి నిజంగా పెళ్లి చేసుకుంటే సీత లాంటి లక్షణమైన అమ్మాయిని చేసుకోవాలండి. అంత బాగా క్వాలిటీస్ ఉన్నాయండి, నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆమె ఆడే ప్రతి ఆట హైలైట్. ఏదో గంజాయి మొక్కల్లో ఏదో తులసి మొక్క ఉన్నట్టు ఉందండి సీతక్క. కిర్రాక్ సీత, నువ్వు గెలవాలి, కప్పు తేవాలి. బిగ్ బాస్ సీజన్ 8 చరిత్ర నువ్వు సృష్టించాలి. మీ అందరికీ దండం పెడతానండి. ఒక్కసారి కిర్రాక్ సీతకి ఓటేసి గెలిపించండి అయ్యా, గెలిపించండి. ఆమె పెర్ఫార్మెన్స్ పీక్స్. అరిచి గొంతు పోతే వాటర్ తాగడానికి కూడా టైం లేదండి. అర్థం చేసుకోండి, కిర్రాక్ సీతని గెలిపించండి అయ్యా. హాట్స్టార్ చూడండి అయ్యా, మా పెర్ఫార్మెన్స్ చూడండి అయ్యా. ఖచ్చితంగా మీరు ఓట్ వేయండి, లేకపోతే ఈ చంప పగులతో చెప్తారు కదా, ఓట్ వేయండి అయ్యా ప్లీజ్. కిర్రాక్ సీత, థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 8లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు విన్ అయితే బాగుంటది? నాకైతే కిరాక్ సీత భయ్య. అవునా? సీజన్ మామూలుగా లేదు, నాకు సీజన్ 8 మాత్రం కిరాక్ సీతనే గుర్తుకొస్తుంది. ఎవరు ఇంతమంది ఆడుతున్నారు భయ్య గేమ్స్, కానీ అసలు సంబంధం లేకుండా ఆడుతున్నారు. అసలు హ్యాపీనెస్ అనేది అయితే నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు. నాకు తెలిసిన వరకు అయితే సీజన్ 8లో మాత్రం కిరాక్ సీత మాత్రం ఈజ్ ఎ విన్నర్. నిజంగా చాలా బాగా ఆడుతుంది. మనం చూసుకుంటే తన బేబీ సినిమాలో నేటివ్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చేసింది. ప్రతి ఒక్కరు తిట్టుకున్నోళ్ళే కానీ తిట్టుకోని ఎవరూ లేదు. అందులో కూడా తను ఏ క్యారెక్టర్ చేసినా కూడా సూపర్ గా ఇన్వాల్వ్ అయిపోతుంది. అలాగే బిగ్ బాస్ వస్తే నిజంగా బేబీ సినిమాలో తను ఎంత బాగా ఎంజాయ్ చేసినామో, నేనైతే ఇప్పుడు సీజన్ 8లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా మంది చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 8లో, కానీ నాకు ఎవరు అంత బాగుంది మళ్ళీ చూడాలన్నట్టయితే నేనైతే కేవలం కిరాక్ సీత కోసమే బిగ్ బాస్ చూస్తున్నా. కానీ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు వండర్ఫుల్ గా నచ్చింది. సీజన్ 8లో మాత్రం మన తెలుగు అమ్మాయిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది వాళ్ళ గేమ్స్ కూడా చాలా సరిగా ఆడతలేదు. అలాగే తెలుగు అమ్మాయి అలా ఇందులో గేమ్స్ సరిగా ఆడుతుంది. బిగ్ బాస్ సీజన్ 8లో తన ఒక అట్రాక్టివ్ సీజన్ 8 మాత్రం ఆమె తప్ప నాకైతే ఎవరు గెలిచినా కూడా అంత సాటిస్ఫాక్షన్ కూడా, అంత బాగా ఆడే వాళ్ళు కూడా ఎవరూ లేరు బిగ్ బాస్ సీజన్ 8లో కూడా. అందరూ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, కానీ పర్ఫెక్ట్ గా గేమ్స్ ఆడినా, పర్ఫెక్ట్ గా మాట్లాడినా సీజన్ 8లో మాత్రం కిరాక్ సీత భయ్య. యాజ్ ఎ ఫ్యాన్ గా నువ్వు కిరాక్ సీతను పొగుడుతున్నావా? తన ఆట నచ్చి, లేదా తను నేను ట్రై చేస్తున్నావా? కాదు బ్రో, ఒకటే క్లియర్ చెప్తున్నా బ్రో, తను చాలా పర్ఫెక్ట్ గా గేమ్ ఆడుతుంది. తన పర్ఫెక్ట్నెస్ తోటే బిగ్ బాస్ సీజన్ 8లో విన్ కావాలని కోరుకున్నాను, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్ తనైతే. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తో కూడా ఓటు వేస్తే లేదు బ్రదర్, నాకు చాలా మంది కూడా ఫోన్ చేసి ఎవరికి ఓటు వేస్తున్నారు ఎవరికి వేస్తున్నారు అని నేను అడిగిన వాళ్ళు ఉన్నారు, నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరు కిరాక్ సీతకే ఓటు వేస్తున్నారు, ఎందుకంటే తను చాలా బాగా ఆడుతుంది కాబట్టి. తెలుగు అమ్మాయి భయ్య, అందులో అంత మంచి గేమ్స్ ఆడుతుంది. మనం సపోర్ట్ చేయకపోతే ఇంకోళ్ళు సపోర్ట్ చేస్తారు భయ్య చెప్పండి. కతిమూలు అందరూ కొంతమంది ఓవర్ యాక్టింగ్ ఉంది, వాళ్ళ పేర్లు ఎందుకు
ఫీల్ అవుతారు. కానీ నేనైతే సీరియస్ గా చెప్తున్నా, మీరు అయితే ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటారో కిరాక్ సీతకి మాత్రం సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. నెక్స్ట్ వచ్చి తెలుగు అమ్మాయిని గెలిపించుకోకపోతే ఇంకెందుకు పోయా మనం, వేస్ట్. మనం అయితే ఇప్పుడు కిరాక్ సీతని గెలిపించుకుంటే మనకు మంచిది. క్లియర్ చెప్తున్నా, చాలా బాగా గేమ్స్ ఆడుతుంది. ఇట్స్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెంకట్. థ్యాంక్ యూ అన్న. బిగ్ బాస్ 8th సీజన్ చూస్తున్నాను, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందులో మెయిన్ ఎవరంటే కిరాక్ సీత. నిజంగా అమ్మాయి మన పక్కింటి అమ్మాయి లాగే ఉంటుంది. ఆమె ఆడే గేమ్స్ కానీ, ఆమె మాట్లాడే విధానం కానీ, అర్థం చేసుకునే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆమె గేమ్ అయితే చాలా బాగుందండి. సో ఆమె ఎలిమినేషన్లో లేకుండా కప్పుతోనే ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఆమె మన పక్కింటి అమ్మాయిలాగా ఉంటుంది. ఆమె నెగిటివ్ రోల్స్ చేసినప్పటికి కానీ, బేబీ సినిమా కానీ ఇంకేం కానీ తన ఒరిజినల్ క్యారెక్టర్ అసలు ఆ హౌస్లో చూపిస్తుంది అన్న. చాలా చాలా బాగుంది. అందరితో మాట్లాడే విధానం కానీ, ఆ టాస్క్లు అర్థం చేసుకునే విధానం కానీ. సో మొన్ననే క్లయింట్గా దాని క్లోన్ నెంబర్గా చీప్గా అయింది. చాలా అంటే చాలా బాగా ఆడుతుంది. సో ఫ్యామిలీస్ అందరికి కనెక్ట్ అవుతుంది అనమాట ఆమె క్యారెక్టర్. సో కప్పుతో అయితే ఖచ్చితంగా బయటకు వస్తుంది. మీరు అందరూ ఓట్లేసి గెలిపించండి కిరాక్ సీత అని. సో ఆమె చాలా జెన్యూన్గా ఆడుతుంది. సో నామినేషన్స్ అప్పుడు కూడా, ఎలిమినేషన్స్ అప్పుడు కూడా తను అయితే చాలా చాలా క్లారిటీగా మాట్లాడుతుంది. సో అందరూ హౌస్లో వాళ్ళందరూ తన మీదకి ఎదురు తిరిగినా కానీ తన పాయింట్ మీద స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా హాట్స్టార్లోకి వెళ్ళి తనకు ఓటేసి తను ఖచ్చితంగా కప్పుతోనే బయటికి రావాలి. ఖచ్చితంగా బిగ్ బాస్ 8 అంటే కిరాక్ సీత అనమాట. అన్న బిగ్ బాస్ సీజన్ 8 అసలు చాలా ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ సీజన్లోనే ఒక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నారు, ఆమెనే మన సీత. అంటే మనం బేబీ మూవీలో చూసాం, మన ఆమెది చాలా నార్మల్గా నెగిటివ్ రోల్. బట్ తన రియల్ ఒరిజినల్గా తను జెన్యున్గా ఎలా ఉంది పర్సన్ అనేది మనం చూడాలంటే మనం బిగ్ బాస్ చూడాలన్న. బిగ్ బాస్లో తను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏ ఒక్క రిమార్క్ లేదన్న. అంటే మిగతా గర్ల్స్తో కంపేర్ చేసుకున్నా, బయట గర్ల్స్తో కంపేర్ చేసుకున్నా షీ ఈజ్ వెరీ జెన్యున్ ప్లేయర్ అన్న. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే సోనియా కావచ్చు, యష్మి కావచ్చు, ఇక మణికంఠని వాళ్ళని వీళ్ళని తిడుతూ వీళ్ళతో వాళ్ళతో సరిగా ఉండట్లేదు. బట్ మన కిరాక్ సీత మాత్రం కిరాక్గా ఆడుతుంది. అండ్ అందరితోటి చాలా బాగా బాండింగ్ ఉందన్న. ప్రతి ఒక్కరితోటి ఆమె మాట్లాడే విధానం కావచ్చు, ఆమె నామినేషన్స్కి వచ్చినప్పుడు కావచ్చు, ఆమె మాట్లాడే మాటలు, తీసుకున్న డెసిషన్స్ చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటాయన్న. అండ్ తను చీఫ్ అయినప్పుడు అప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతుంది. అంటే వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉండానా ఆ నుంచి జై అని లేస్తుంది ఆమె గ్రాఫ్, ఎందుకంటే అంత బాగా ఆడుతుంది. సో వేరే అమ్మాయిలతోటే కంపేర్ చేసుకున్నా, వేరే హౌస్ మేట్స్తో కంపేర్ చేసుకున్నా తను దేంట్లో తక్కువ కాదన్న. సో ఒకటే చెప్తున్నా, తను నార్మల్గా బయట ఆమె గురించి తెలుసుకుంటే స్టడీస్తో పాటు జాబ్ చేసుకుంటూ అండ్ ఇలా ఫిలిం ఇండస్ట్రీలో రాణిస్తూనే ఇంతవరకు వచ్చిందన్న. సో ఇలాంటి జెన్యున్ పర్సన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నా. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది ఇలాంటి అమ్మాయి మన పక్కింటి అమ్మాయినా, ఎదురింటి అమ్మాయినా అనిపిస్తుంది. అంటే మనలో ఒకలాగా అనిపిస్తుంది ఆమె మాత్రం. సో చాలా బాగా ఆడుతుంది గేమ్. సో ప్రతి ఒక్కరూ హాట్స్టార్ ఓపెన్ చేసి మన సీతకైతే ఓట్లేయండి. అండ్ ఆమె బయటికి వస్తే మాత్రం కప్పు తీసుకునే రావాలన్న, ఎందుకంటే అంతా జెన్యున్ ప్లేయర్ కాబట్టి. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయినప్పుడు స్లోగా స్టార్ట్ అయింది. ఎంత తెలిసిన మొక్కలు ఎవరు లేరు అనుకున్నా. కానీ బిగ్ బాస్ సీజన్ మొత్తం అలా లెవెల్ పెరిగిందంటే ఓన్లీ వన్ వర్డ్, కిరాక్ సీత. పేరులోని కిరాక్ కాదు, ఆటలోని కూడా కిరాక్ ఉంది. ఆవిడ వేసిన మూవ్స్ కానీ, ఆవిడ పండిన ఎమోషన్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఒక జెన్యునిటీ కనబడింది. బిగ్ బాస్ చరిత్ర అమ్మాయి అంత తక్కువ అనమాట. కానీ కిరాక్ సీత మాత్రం ఈ సీజన్ అన్నిటికీ ఒక డిఫరెంట్ తెచ్చింది. అంత పర్ఫార్మెన్స్ కానీ, తన మాట్లాడే విధానం కానీ, కలుపుకునే విధానం కానీ. చాలామంది ఏంటంటే బేబీ మూవీలో క్యారెక్టర్ చూసి ఇప్పుడు ఎలాగే ఉంది క్యారెక్టర్, బయట కూడా ఎలా ఉంటుంది అనుకుంటే, కానీ జెన్యూన్ క్యారెక్టర్ బిగ్ బాస్ 8లో చూపించింది. చాలా బాగుంది, అందరికీ నచ్చింది. అందువల్ల కిరాక్ సీత అంటే ఏ మాట అయినా ఫిల్టర్ ఉండకూడదు కదండి, ఏదైనా జెన్యూన్ గురించి చెప్పాలి కదా. తన జెన్యూన్ నచ్చింది అందరికీ. అందువల్లే చాలామంది లైక్ చేస్తున్నారు కిరాక్ సీతని. మనం కూడా సపోర్ట్ చేసి బిగ్ బాస్ చరిత్ర తిరగరాసే విధంగా ఒక లేడీ విన్నర్ అవ్వాలి. కిరాక్ సీత కన్ఫామ్గా గెలుస్తుంది. మనం గెలిపించాలని బాధ్యత మంది. హాట్స్టార్లో ఓట్ వేయాలి, అందరూ గెలిపించాలి. సో చూసేదే బిగ్ బాస్ తక్కువ. సో బేబీ సినిమాలో మనకు నెగిటివ్ రోల్ వచ్చింది. సో రియల్ లైఫ్, మూవీ లైఫ్ చాలా తేడా ఉంటుంది. సో ఆడుతున్నాడు అంటే ఎవరికి సంబంధం లేకుండా తన గేమ్ మీదనే అంటే మనము మూవీలో నెగిటివ్ రోల్ చూసే వరకు చాలామంది కొంతమంది అదే ఫిక్స్ అవుతారు. కానీ ఇక్కడ గేమ్ చాలా బాగా ఆడుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ హాట్స్టార్లో వెళ్ళి ఓట్ చేయండి. ఇప్పటివరకు మన లేడీస్ ఎవరు గెలిచిరో లేదో తెలియదు, కానీ ఈసారి ఖచ్చితంగా ఒక లేడీ గెలవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా సో మన ఇంట్లో ఒక చెల్లె ఎట్లుంటుందో, మన అక్కనో పక్కింటి అమ్మాయో సీత, తన పేరు కూడా సీత. సో అలాంటి సీతని మనం అందరం గెలిపించుకోవాలి. చూస్తున్నారుగా ఎంతోమంది ఎలిమెంట్ అయ్యారు, కానీ తన మీద చాలా తక్కువ నెగిటివిటీ ఉంది బిగ్ బాస్లో. సో అంత గేమ్ ఆడుతుందనే కదా అంత నెగిటివ్ తక్కువ ఉంది. సో ఏం పట్టించుకోకుండా తన గేమ్
గేమ్ తను ఆడి అంటే యాక్చువల్లీ తను బేబీ సినిమా ముందు ఎవరికి తెలియదు, బేబీ సినిమాలో నెగిటివ్ రోల్ చేసిన మాత్రం తను తెలిసింది, ఆ క్యారెక్టర్తో ఇక్కడ రావడం జరిగింది. సో కానీ ఆ క్యారెక్టర్ వేరు, దీంట్లో ఆడుతున్న నిజమైన ఆట ఆడుతుందని అనిపించింది. ఖచ్చితంగా మన ఇంట్లో అమ్మాయి, మన పక్కింట్లో ఉన్న అమ్మాయి లెక్క అనుకొని తను కూడా ఒక సీత లాంటి అమ్మాయి అనుకొని ప్రతి ఒక్కరు హాట్స్టార్కి వెళ్ళి ఓటేసి గెలిపియండి. ఒక లేడీ కూడా విన్నర్ అవుతుందని మరోసారి నిలిపేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన నిజంగా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నా. ఎందుకంటే ఒకరి కోసం అన్న సీత అంటే నిజంగా బేబీ సినిమాలో ఆమె అందరినీ నెగిటివ్ క్యారెక్టర్ అందరూ అన్నారు. కానీ గేమ్లో మాత్రం బిగ్ బాస్లో మాత్రం వచ్చినప్పటి నుంచి తన కెరీర్లో కానీ తన నేచర్తో కానీ తన పాజిటివిటీతో కానీ తన నిజంగా రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో అలా ఉండడం అనేది నాకు రియల్గా తన టాలెంట్ కానీ తను చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అంటే హౌస్లో ఎవరైనా జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరైనా మంచోళ్ళు ఉన్నారు అని చెప్తే సీత అనే చెప్పొచ్చు నేను. అంటే నేను ఒక్కనే కాదు, హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒప్పుకొని ఆమెను చీఫ్ చేసిరన్న రీసెంట్గా. అంతలా బాగా ఆడింది అనమాట సీత కూడా. అంటే సీత కాదు, నాగార్జున గారే స్వయంగా నాగార్జున గారి సీత పేరు ముందు కిరాక్ అని పెట్టారు, కిరాక్ సీత అనమాట. నిజంగా ఇచ్చి పడేస్తుంది గేమ్స్ కూడా. అసలు నిజంగా అబ్బాయిలను చూడదు, అమ్మాయిలను చూడదు, ఏ గేమ్స్ వచ్చినా కానీ నేను ఆడతా అని చెప్పి స్పోర్టివ్గా తీసుకొని తను నిజంగా ఆడడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే ప్రతి ఒక్కరు నెగిటివ్ అంటారు, నెగిటివ్ అసలు ఎక్కర్లేదు అబ్బా, తను పాజిటివ్. నిజంగా ఒక మంచి తెలుగు అమ్మాయి మంచిగా అసలు విన్ అవ్వాలి అని చెప్పి నేను చాలా అంటే చాలా మంచిగా కోరుకుంటున్నా. సో మీరందరూ కూడా ఓటేయండి, సీత గారికి ఓటేయండి అని చెప్పాను. మీరు ఫస్ట్ హాట్స్టార్ ఓపెన్ చేయండి, బిగ్ బాస్ చూడండి. నాకే కాదు మీ అందరికీ కూడా నిజంగా సీత క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అని చెప్పి నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. సో సీత గారికి ఓటేయండి. థ్యాంక్ యూ. హాయ్ బ్రో అన్న, బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా ఉందన్న బిగ్ బాస్ సార్? బిగ్ బాస్ చూడ్డానికి అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు సోసోగా ఉంది. అంటే అంత ఇంపాక్ట్ చూపించే ప్లేయర్లు అంత ఎక్కువగా లేరు అన్న. బిగ్ బాస్లో కిరాక్ సీత పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది అన్న? అదే చెప్తున్నాను, ఇప్పుడు ఏంటంటే తిప్పి కొడితే ఒక 4 ఉన్నారు. గేమ్ వైజ్ కావచ్చు, మాటల వైజ్ కావచ్చు, కంటెంట్, కామెడీ ఇలా చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్లో తోపుల్లా ఉన్నారు. కానీ సీత ఒక్కటే అన్ని జోనర్స్ని అలా టచ్ చేస్తుంది. ఎమోషనల్ వైజ్ కావచ్చు, స్టాండ్ తీసుకునే వైజ్ కావచ్చు, గేమ్ వైజ్ కావచ్చు, ఉన్న అమ్మాయిలందరిలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పాలి ఆవిడ. నాకు ఇప్పుడు ఎవరైతే ఆట ఆడతారో, కానీ ఈ ఒక్క వీక్ కొంచెం డల్ అయినా కూడా వేరే లెవెల్ ఆట ఆడింది అప్పటి వరకు. ఇప్పుడు చీఫ్ అవడం అంటే నాట్ ఏ ఈజీ థింగ్. ఇప్పుడు అంతమంది సపోర్ట్తో చీఫ్ అయిందంటేనే ఆ గేమ్ ఏంటి, ఆవిడ ఎలా ఆడుతుంది అనేది మనందరికీ నోటెడ్ అవుతుంది. ఇంకోటి బయట ఎవరిని అడిగినా, బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరిని అడిగినా వాళ్ళ నోట్లోంచి వచ్చే ఫస్ట్ మాట సీత, కిరాక్ సీత. ఇప్పుడు మన వర్షన్ ఎలా ఉన్నా కూడా అవతల వర్షన్ చూసుకోవాలి కదా. 2 సెకండ్ ఒపీనియన్ తీసుకుని ప్రతి ఒక్కడు కిరాక్ సీత విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్న వాళ్ళల్లో టాప్ 5 తీసుకున్నా కూడా కిరాక్ సీత అట్లీస్ట్ 3rd పొజిషన్లో అయినా ఉంటుంది. ఈవెన్ మన నిఖిల్ కావచ్చు, నబిల్ కావచ్చు, వీళ్ళందరినీ కలుపుకున్నా కూడా అట్లీస్ట్ ఆవిడ టాప్ 5లో ఉంటుంది. అబ్బాయిలకు కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇలా గేమ్ ఆడడం చాలా కష్టం, బట్ ఆవిడ ఆడుతుంది కాబట్టి వి ఆల్ ఆర్ డూయింగ్ సపోర్ట్. నామినేషన్లో కిరాక్ సీత ఫైట్ ఎలా అనిపిస్తుంది అన్న? వ్యాలిడ్, అదే చెప్తున్నాను, మాటలు కావచ్చు, వ్యాలిడ్ పాయింట్స్ తీయడం, మెచ్యూరిటీతో మాట్లాడడం. సో కిరాక్ సీతకి అందరూ ఓటేయండి. ఇంకా కొంచెం బూస్ట్ చేస్తే ఇంకా బెటర్గా ఆడుతుంది. సో డూ సపోర్ట్. భయ బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నా భయ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే సీతను మించిన ఏమంటే కన్సిస్టెంట్ వేరే వాళ్ళు లేరు, నిజం చెప్తున్నా. ఎందుకంటే తను ఆడే గేమింగ్ కానీ షీఈస్ పర్ఫెక్ట్ గేమర్, పర్ఫెక్ట్ ప్లేయర్, జెన్యున్ ప్లేయర్, పర్ఫెక్ట్ గేమర్, ప్రతి ఒక్కటి నిజం చెప్తున్నా. సీత క్యారెక్టరైజేషన్ మనం బేబీ మూవీలో చూసిన తర్వాత తను చాలా నెగిటివ్ అనుకున్నాము. బిగ్ బాస్లో వచ్చిన తర్వాత తన క్యారెక్టరైజేషనే వేరు. తను సీత ఉండే ఎమోషన్ కానీ, తనతో ఉండే బాండింగ్ కానీ, అందరితో ఈక్వాలిటీ ఉంటుంది. తన టాలెంటే వేరే అని చెప్పుకోవచ్చు. సీత క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు అన్న? బాటిల్కి ఉంటుంది మూత, రఫ్ ఆడిస్తుంది భయ కిరాక్ సీత కంటెస్టర్కి ఇస్తుంది ఊచ కోత అని చెప్పుకోవచ్చు అన్న. సో కిరాక్ సీత కొంచెం విషయం చెప్తాను. ఈ అమ్మాయిని సెర్చ్ చేస్తుంటే ఈ అమ్మాయి మన రాయలసీమ నుంచి వచ్చి నిజంగా తన పేరు సీత కాదు, సుప్రజ. సుప్రజ ఉన్న అమ్మాయి సినిమాలో క్యారెక్టర్ చేసుకుని సీతగా మారి అంటే మీరు చూడండి, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు పోయారు, కానీ ఎంతో కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చి మన ఉప్పల్లో ఉండి అంటే వాళ్ళ డాడీకి సినిమా పట్ల ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళ డాడీని ఎదిరించి సినిమాలకు వచ్చి చిన్న క్యారెక్టర్ చేసుకుంటూ సర్కార్ అని సినిమాలు వేసేది. అంతకుముందు మన
దెత్తడి హారికతో చేసింది, 7 Hours చేసింది. సో తనకు వచ్చిన మంచి అవకాశం బేబీ సినిమాలో ఒక నెగిటివ్ రోల్ చేసినప్పుడు కూడా ఈ నెగిటివ్ రోల్ని పట్టుకొని మొన్న పృథ్వీ కూడా నామినేట్ చేశాడు. సో నువ్వు నెగిటివ్ సినిమా మన బేబీ సినిమాలో నెగిటివ్ రోల్ చేసినావు కాబట్టి సో నేను నామినేట్ చేశాను. అంటే నిజంగా ఆ అమ్మాయికి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, కానీ ఆ అమ్మాయి ఎంత జెన్యున్గా ఆడుతుందంటే మొన్న చీఫ్ అయింది, చాలా మంది చాలా బాగా కనెక్ట్ అయిందన్నమాట. అరే తను ఎంత ఓపెన్గా మాట్లాడుతుంది, ఎంత జెన్యున్గా మాట్లాడుతుంది. మొన్న ఒక టాస్క్ ఆడిందన్న, చాలా చాలా బాగా అంటే ఒక అమ్మాయి ఆడుంటే ఒక ఆడపుడి లాగా, ఒక శివంగి లాగా ఇంత మంచి గేమ్ ఆడడం అనేది నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలో జరగలేదు. అదే ఇంత మొన్న మన నైన్కి మాట అన్న బ్యూటీ విత్ బ్రెయిన్ అని, నిజంగా తన బ్యూటీ ప్లస్ బ్రెయిన్ ఆడుతున్నట్టు ఆడుతుంది. తన బ్యూటీనెస్ కానీ తన బ్రెయిన్ కానీ ఆ గేమ్కి చాలా వస్తుంది అన్న. ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలో ఒక అమ్మాయి కప్పు కొట్టలేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే బిగ్ బాస్ అమ్మాయిలకు ఛాలెంజ్ చేస్తున్నా, దయచేసి అమ్మాయిలు ఒక అమ్మాయి మీకు మంచి కంటెంట్ ఇస్తుంది, దయచేసి అమ్మాయిని కప్పు కొట్టేలా ప్రయత్నించాలని కోరుకున్నా. 100% కప్పు కొట్టే సత్తా దమ్ము ఉంది సీతకి. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి, మీకు నచ్చిన ఒక ఓటు వేయండి. చాలా కష్టపడి పైకి వచ్చింది, రాయలసీమ నుంచి పాపం సినిమా ఫీల్డ్కి రావాలని ఎంతో కష్టపడుతుంది. రీసెంట్గా లవ్ బ్రేకప్ అయినప్పుడు డిప్రెషన్కి వెళ్ళిపోయింది, చాలా అంటే లైఫ్ కోల్పోయిన టైంలో తను బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. లోపలికంతా బిగ్ బాస్ చాలా బాగా ఆడుతాను. ప్రతి ఒక్కరు కూడా అరే ఆడితే ఇట్లా ఆడాలి, అరే ఉంటే ఒక అమ్మాయి ఇట్టుండాలి. ఎప్పుడు వచ్చిన అమ్మాయిలు మగ్గువ ఇదే నాన్న మనకు కావాల్సింది. ఒక మన చాకలి అయిలో మాకు రాణి రుద్రమదేవి, ఒక కిరాక్ సీత. సో అలా మంచి స్పోర్ట్నెస్తో ఆడడం అనేది చాలా బాగా నచ్చింది. చెప్తాను, నాకు అనిపిస్తుంది ఈసారి బిగ్ బాస్ 8 కొడితే మాత్రం ఒక అమ్మాయి కొట్టబోతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, కిరాక్ సీత అన్న ఫీల్ గారు. 100% తన గేమ్ స్ట్రాటజీ కానీ, సో ఈ మధ్యలో వింటున్న పవర్ అప్ పప్స్ అని తను ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు తన గేమ్ తనది 100% నాకు ఫుల్ నమ్మకం ఉంది. ఈసారి జరగబోయే బిగ్ బాస్ రణరంగంలో 100% కిరాక్ సీత కప్పు కొట్టుకొని బయటకు వస్తుంది. 100% ఓపెన్ ఛాలెంజ్ చాలా బాగా ఆడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ 8 రోజు చూస్తున్నాము. సో బిగ్ బాస్ 8లో సీత కోసం మాట్లాడేటప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ కోసం మాట్లాడాలి. ఫస్ట్ మనకి షకీలా గారు వెళ్ళారు 7కి. షకీలా గారు వెళ్ళినప్పుడు షకీలా పేరు వినాలంటేనే చిరాకు. షకీలా అంటే ఇంకా ఎక్స్పోజింగ్ అలాగని చెప్తారు, కానీ ఆవిడ మంచితనం కానీ ఆవిడ చేసే సేవలు కానీ బిగ్ బాస్ 7కి వెళ్ళాకనే తెలిసింది. అలాంటి పేరు వచ్చిన షకీలా గారికి అలాంటి నెగిటివ్ క్యారెక్టర్ అంటే బేబీ సినిమాతోటి మనకి ఒక నెగిటివ్ క్యారెక్టర్ అది ఇది అని చెప్పేసి ఏదో అనుకుంటాం, కానీ నిజ జీవితంలో ఎవరు అలా ఉండరు. కానీ నాకు సీత అయితే మాత్రం తన జెన్యున్గా తను ఆడే గేమ్ కానీ తన వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్లకుండా తనకిచ్చిన టాస్కులు కానీ లేకపోతే వేరే విషయాలు అంటే విష్ణుప్రియ కానీ లేదంటే ప్రేరణ కానీ వీళ్ళందరూ బాండింగ్ కూడా అలాగా సమపాలనలో వెళ్తుంది. ఇంక వేరేది ఏంటంటే మనకి నెగిటివ్గా వెళ్ళట్లేదు చెప్పాలంటే. సినిమా వేరు, నిజ జీవితం వేరు. సో తనని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక అమ్మాయి గెలిచినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఒక అబ్బాయి గెలిచినా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఏంటంటే జెన్యున్గా ఒక గేమ్ మీద దృష్టి పెడుతుంది. ఏదో హైలైట్ అయిపోవాలి, ఏదో కాంట్రవర్సీకి ఇరుక్కుపోవాలి, ఎవడి మీదో చెయ్యేసేయాలి, ఏదో చేసేయాలి అని చెప్పేసి కాకుండా తన కళ్ళల్లో చూస్తే ఒక ప్యూర్గా తన గేమ్ ఆడుతుందని నేను అనుకుంటున్నాను. సో అందరూ కూడా లేడీస్ అందరూ కూడా నేను ఒక్కనే సపోర్ట్ చేసేయండి అని అనట్లే, మీరు అందరికీ నచ్చి తన విధానం నచ్చి తన గేమ్ పరంగా ఎంత ఎఫెక్ట్ పెడుతుందో చూసి మీకు నచ్చితే నాతో పాటు మీరు కూడా ఓట్లేసి గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్నాం అన్న. నాకు మెయిన్ ఇంట్రెస్టింగ్ ఎవరంటే ఇప్పుడు ఉన్న లైవ్లో సీత అనిపిస్తుంది అన్న. ఎందుకంటే సీత వైలెంట్గా వచ్చి సైలెంట్గా మారింది. అంటే మనం బేబీ మూవీ చూసాం కదా, ఈమె నెగిటివ్ రోల్ ఏమో అందరిని ఆడుకుంటుందని బిగ్ బాస్లో అనుకున్నాం, కానీ 2 వారాలు మాత్రం సైలెంట్గానే ఉంది. ఆ తర్వాత నుంచి గేమ్ మొదలెట్టిందన్న, మామూలుగా ఆడట్లేదు. అంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ నగ్గాలన్నది సీత బాగా తెలిసినట్టు ఉంది. అందుకని పల్స్ పట్టుకుని సీత క్యారెక్టర్ బయట చాలామంది నెగిటివ్గా అనుకుని ఉంటారు బేబీ మూవీ గట్రా చూసి. ఇందులో ఏంటంటే గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతుందన్న తను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో సీత గీసింది గీత అనిపిస్తుంది నాకైతే. పర్ఫెక్ట్గా ఆడుతున్నాను. ఓ సీత అన్న, బిగ్ బాస్ 8 గురించి ఏమడుగుతున్నావు అన్న? బిగ్ బాస్ 8 అంటే నేను ఫస్ట్ 7 పల్లవి ప్రశాంత్ కోసం చూసా, ఇప్పుడు సీత కోసం చూస్తున్నా. ఇప్పుడు సీతకు నేను సపోర్ట్ చేస్తున్నా, అవసరమైతే రేపొద్దునే యూనియన్ స్టార్ట్ చేస్తా, సీత కోసం ఏదైనా చేస్తా అన్నట్టు ఉంది. అసలు బిగ్ బాస్ 8 ఫస్ట్ వచ్చినప్పుడు ఒక 1 వీక్ కూడా అమ్మ అయిపోయింది, ఏం లేదు ఇంకా వేస్ట్ అనుకున్నాను. కానీ సీత ఆట చూస్తుంటే అనిపిస్తుంది అన్న, అసలు మన బేబీ సినిమాలో ఏంది, ఇందులో ఏంది. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత చాలామంది రియల్ క్యారెక్టర్లు బయటపడుతున్నాయి. మంచోళ్ళు అనుకున్న వాళ్ళు చెడ్డోళ్ళు అవుతున్నారు, చెడ్డోళ్ళు అనుకున్న వాళ్ళు చాలా మంచోళ్ళు అవుతున్నారు. లాస్ట్ ఇందాక ఒక అన్న చెప్పినట్టుగా షకీలా గారు కూడా 7లో వచ్చినప్పుడు షకీలా ఏంది అనుకున్నాం, కానీ ఆవిడ చూసిన తర్వాత అమ్మ అనిపించాలనిపించింది. నిజంగా ఇందులో కూడా సీతను చూస్తుంటే సేమ్ ఫీలింగ్ అన్న. నిజంగా సీత చాలా అంటే చాలా బాగా ఆడుతుంది, అంటే ఓపెన్గా ఆడుతుంది, మనసులో ఏమీ లేకుండా చాలా నీట్గా
జెన్యున్గా ఆడుతుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎలిమినేషన్ టైంలో కూడా ఆమె చాలా ఫెయిర్గా ఉంటుంది. సూపర్ అండ్ సూపర్. సో నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇన్ని 7 సీజన్స్లో ఒక్క అమ్మాయి కూడా గెలవలేదు. ఈ సీజన్లో ఖచ్చితంగా సీతని మనం గెలిపించి తీరాలి. అంటే అందరికీ అబ్బాయిలకైనా, అన్ని సీజన్లో అబ్బాయిలకైనా, అలాగైతే అబ్బాయిలో పెట్టుకోండి. అమ్మాయిలు ఎందుకు, ఇంకా అమ్మాయిలు తీసుకురావడం దీనికి ఎంటర్టైన్మెంట్కి లేకపోతే ఎక్స్పోజింగ్లకైనా మనం గెలిపించాలి, సీతను గెలిపించాలి. ఎందుకంటే ఇంత జెన్యున్గా ఆడుతున్న అమ్మాయిని మనం గెలిపిస్తే రేపన్న రోజున ఈ అమ్మాయిలు కూడా ముందుకు వస్తారు, ఇలాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా, సో ప్లీజ్ రిక్వెస్ట్, ఆర్డర్ కాదు, డిమాండ్ కాదు, రిక్వెస్ట్, సీతను గెలిపించండి అయ్యా, ప్లీజ్ అయ్యా, ఓట్ చేయండి అయ్యా. అవసరమైతే ఫ్రీగా కూడా వస్తుంది హాట్స్టార్, ఫ్రీగా ఓపెన్ చేసుకుని ఒక ఓట్ వేయండి అయ్యా సీతకి, ప్లీజ్. హాయ్ బ్రో, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా బ్రో, డైలీ చూస్తున్నా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సీత, మా ఫేవరెట్ కంటెస్ట్ సీత అని చెప్తా. ఎందుకంటే ఇందుకు ముందు చూసాము, పల్లవి ప్రశాంత్ చూసాము, సీజన్ విన్నరు, మన 7 విన్నరు. బిగ్ బాస్ 8లో మాత్రం ఎవరన్నా ఉన్నారంటే సీత అని చెప్తాను. సీత గురించి ఏం చెప్తామంటే ఒక చక్కటి అమ్మాయి, ఒక తెలుగు అమ్మాయి, అర్థమవుతుందా, మన రాయలసీమ అమ్మాయి, అర్థమవుతుందా, ఆమెను గెలిపించింది అయ్యా. ఎవరిని గెలిపిస్తారు? రాయలసీమ అమ్మాయిని, మన తెలుగు అమ్మాయిని. మన తెలుగు వాళ్ళు ఎక్కడ పోయారు? అర్థమవుతుందా, రాయలసీమ అమ్మాయిని గెలిపించాను సీతని. అంటే ఆమె ఆడే, ఎందుకు గెలిపించాను అంటే ఆమె ఆడే కంటెంట్, ఆమెకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ కాదు. ఒకప్పుడు బేబీ సినిమా చూసినప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళాక ఆమె ఆట చూసి ఫ్యాన్ అయినా అన్న నేను. అసలు సినిమా అంటే ఒక సినిమా తీసింది కదా ఆమె, బేబీ సినిమాలో ఆ క్యారెక్టర్ చూసి నేను ఏమి ఇలా చేసింది ఇలా చేసింది. ఆమె రియల్ క్యారెక్టర్ చూసిన తర్వాత ఏమో నిజంగానే సీతలా ఉంది. ఆమె పేరు కరెక్ట్గా తగ్గట్టు సెట్ అయింది. నా పేరు నాకు చాలా బాగా నచ్చింది. పక్కా కొడుతుంది, పక్క సీతక్కే కొడుతుంది, అర్థమవుతుందా. సీతకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరికీ ఓట్లు వేయండి అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయంగా ఆడే వాళ్ళకి ఓట్లు వేస్తే అర్థమవుతుందా, మనకి అనేది ఒక మనసాక్షి ఉంటుంది. దాంతో మనకి ఆమె గెలిచిందనుకో, ఒక అమ్మాయిని గెలిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే, చాలా బాగా అనిపిస్తుంది. అందరికన్నా తక్కువ నామినేషన్స్ ఆమెకే పడ్డాయి. నేను బిగ్ బాస్ చూస్తున్నా కదా, ఆమెకే పడ్డాయి. నామినేషన్లే కాదు బ్రో, ప్రతి దాంట్లో ఆటలా కానీ పాటలా కానీ ఆమె చేసే ఒక వేరే లెవెల్ అని చెప్తున్నా. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. బిగ్ బాస్తో చూస్తున్నా అంటే ఆమె కోసమే చూస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కోసమే, నేను సీత కోసమే సినిమా ఇది బిగ్ బాస్ చూస్తున్నా. గర్వంగా ఫీల్ అవుతున్నా, ఒక సీత ఫ్యాన్గా నేను చెప్తున్నా. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అంతే, చూసా కదా ఆమె చూసి ఫ్యాన్ అయిపోయినా. ఇంక అంతే, ఇంక మాటలు లేవు, మాట్లాడుకోవట్లేదు. పక్కా సీతకని గెలిపించింది. హాస్టల్లోకి వెళ్ళండి, ప్రతి ఒక్కరు ఓటేయండి. అది అమ్మ సెంటిమెంట్ ప్రతిదీ కూడా ఒక మిక్సీలో గ్రైండర్స్ రుబ్బి తీసేస్తే మాత్రం అది మాత్రం స్వాగ్ అయితే చాలా 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 బాగుంది. మరొకసారి మీరు ఈ వీక్లో మాత్రం శ్రీకృష్ణ ద బెస్ట్ మూవీ స్వాగ్ మీరు ఒకసారి వచ్చి చూసేయండి. సినిమా అయితే మామూలుగా ఉండదు. అందరికీ నేను ఒకటి అయితే కోరుకుంటున్నాను అయ్యా, మన బిగ్ బాస్ 8లోని ఎంత 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 బాగా మనల్ని ఎంతలా ఎంటర్టైన్ చేస్తుంది. ఆమె నిజాయితీ కానీ మా నాగార్జున గారే ఒప్పుకున్నారు. అటువంటి ఆమెను మీరు గెలిపించండి అయ్యా. రేపు ఓట్లు గుద్దండి అయ్యా. నేనైతే ఒకటి కాదు 4 ఫోన్ల నుంచి నేనే ఓట్లు అయితే గుద్దిస్తున్నా. మరి మన కిరాక్ సీత బేబీ సినిమాతో మనకి ఎంట్రీ అయితే ఇచ్చింది. కానీ బిగ్ బాస్ 8 మాత్రం ఇచ్చి దొబ్బుతుంది లోపల. అయితే ఏంటి అంతమంది నెగిటివ్గా ఉన్నా సరే సీత మాత్రం కాలర్ ఎగరేసుకుని అయితే చెప్పుతుంది. అంటే మేము సీత ఫ్యాన్స్ అని మేమైతే చెప్పుకోగలుగుతున్నాం. సీత అట్లయితే ఆడుతుంది. నాకైతే సీతక్క ప్లీజ్ అక్క నువ్వైతే మరొకసారి గెలిచి నువ్వు కప్పుతోనే బయటికి రా, లేకపోతే నువ్వు ఇంక బిగ్ బాస్ నుంచి నువ్వు బయటికి రాకు. బిగ్ బాస్ 8 అంటే కిరాక్ సీత అని ఇంకొకసారి చరిత్రను అయితే తిరగరాయాలి నువ్వు. ఇప్పుడు వరకు సీత అంటే చాలా సినిమాలు అని చెప్తారు, కానీ నెక్స్ట్ టైం ఫస్ట్ టైం బిగ్ బాస్ సీత అంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా మరొకసారి అయితే షేక్ అయిపోవాలి. మరి నువ్వైతే అలా చెయ్యి. మా సపోర్ట్ అయితే మాత్రం నీకు ఉంటుంది అక్క. మిమ్మల్ని అయ్యా మీరు కొంచెం ఓట్లేయండి. బిగ్ బాస్ చూస్తున్నారుగా, ట్రోలింగ్స్ అయితే చూస్తున్నారుగా, అలాగే మన సీతక్కనైతే గెలిపించవచ్చు. సీతక్క మరొకసారి బయటకు వస్తే కప్పు పట్టుకొని మన కేక్ తినేసి నేను కూడా మీకు కేక్ అయితే పెడతా. అర్థమైందా? జై సీతక్క. ఓకే అన్న, బిగ్ బాస్ సీత అంటే మనం బేబీ మూవీ నుంచి మనకు తెలుసు సీత. బట్ తను ఆ మూవీ వచ్చిన విధంగా అలా నెగిటివిటీ వచ్చింది. బట్ తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి